అధికార పార్టీ పువ్వు గుర్తు పార్టీ లీడర్ల నడుమ మాటల యుద్ధం మస్తుగానే నడుస్తున్నది. ఆ లోట అంటే ఈ లోట అని గట్టిగానే కౌంటర్లు ఇస్తుండ్రు. మెజారిటీ ప్రభుత్వాలను కూలదోసి ఎమ్మెల్యేలను కొనుక్కొని ప్రభుత్వాలను వడగొట్టి బీజేపీలు గద్దెనెక్కి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు బీజేపీలు ఎంత కష్టపడుతుండ్రో చూస్తూనే ఉంటుంది. గా స్ట్రాటజీ తోటే కావచ్చు ఈటల సార్ గిట్లా అంటున్నాడు. ఈటెల సారు పెద్ద బాంబే వేల్చిండు కదా. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు మాతోటి టచ్లున్నారు, వాళ్ళంతా మా చేయి పట్టుకొని నడుద్దామని చూస్తుండ్రు అని అనుకొచ్చిండు. ఇదే సంగతి ఈటెల సార్ని అడిగితే 60 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మేము టచ్లకు తెచ్చుకున్నాడు మాకు పెద్ద టాస్క్ కాదు అని అంటున్నాడు. నిజమే సారు, మీ పార్టీకి 60 మంది ఏంది, మొత్తం ప్రభుత్వాలని టచ్లకు తెచ్చుకున్నాడు మీకు హబీబేనాయే. బీజేపీలను 8 మందిని గుంజుకున్నాడు కాదు, అలా 60 మంది ఎమ్మెల్యేలను మేం గుంజుకున్నాడు మాకు పెద్ద పనే కాదని అంటున్నాడు. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ లెక్కనే ఎమ్మెల్యేలను కొంటున్నాడు. మేం గేట్లు తెరిస్తే కాంగ్రెస్ అంతా కుల్ అవుతుందని అంటున్నాడు. చూడురి సార్కి ఎంత కాన్ఫిడెన్స్ వాళ్ళ పార్టీ మీద. గిందుకే కావచ్చు మొన్న లక్ష్మణ్ సార్ కూడా మేము ప్రభుత్వాన్ని వడగొట్టాం, పడిపోతే మాకు సంబంధం లేదని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చిండు. మరి బీజేపీల మాటలు చూస్తుంటే ముంగట ఏదో ఆగం చేసేటట్టే ఉన్నారని అంటున్నారట వీళ్ళ రాజకీయం తీరు తెలిసినోళ్ళు. కడియం సిఆర్కి వామ్ వెల్కమ్ దొరుకుతుంది అనుకుంటే డోంట్ కమ్ వెల్కమ్ చెప్తుండ్రు కదా స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ వాళ్ళు. కడియం సిఆర్ తోటి కాంగ్రెస్ కి అయ్యే ఫాయిదేందో చెప్పాలి. ఆయన వద్దే వద్దు అనుకుంటా గన్పూర్ క్యాడర్ కన్నెర్ర చేస్తుంది. కడియం శ్రీహరి సారు సకుటుంబ సమేతంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు. బిడ్డకు మంచిగా అధికార పార్టీ నుంచి ఎంపీ సీట్ ఖాయం చేసుకుండని అంటున్నారు. ఈ పెద్ద మనిషికి కూడా మంత్రి పదవి ఆశ పెట్టిండ్రని ఈనబడుతున్నది. అందుకే కార్డోర్ ను కాల్తోటి ఫట్మందని కాంగ్రెస్ కండువాన్ మెడలేసుకుండని అంటున్నారు. అయితే హైకమాండ్ కడియం సార్ లోపల ఏం టాలెంట్ చూసిండ్రో గానీ స్టేషన్ గన్పూర్ క్యాడర్ మాత్రం గర్రు గుర్రం అంటున్నది. పక్కల కూర్చొని పక్కగాల పెట్టి పోయే రకము కడియం శ్రీహరి అని ఇటు బీఆర్ఎస్ ఓళ్లే కాదు అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఫైర్ అవుతుండ్రు. మర్రి చెట్టు నీడ లెక్కనే తన కింద ఇంకే లీడర్లను ఎదగకుండా దొక్కి వాడేసే సిపాయి అని తిట్టి వస్తుండ్రు. ఇసోంటి మనిషితోటి పావుల మందం ఫాయిదు ఉండదని స్టేషన్ కాన్పూర్ కాంగ్రెస్ కాడర్ బాగా మగమండి పుడుతున్నదట. 30 ఏండ్ల సంధి ఎవరి మీదనైతే కొట్లాడుతున్నామో అసోంటి మనిషినే పార్టీలకు తెస్తే మా పరిస్థితి ఏందన్నట్టు అని స్టేషన్ కాన్పూర్ ఇన్ఛార్జి సింగపురం ఇందిరక్క ఇరుగ ఫైర్ అవుతున్నది. క్యాడర్ తోటి మీటింగ్ పెట్టి కడియం చేరిక మీద కోపాన్ని ఎల్లగక్కుతున్నది. వేల మంది కార్యకర్తలతోటి సభ పెట్టి కడియం రాకను వ్యతిరేకిస్తున్నామని చెప్తారట. కడియం ఎసోంటోడు అధిష్టానానికి తెలిసేటట్టు ఈ సభ పెడుతున్నామని అనుకొచ్చింది. మరి రచ్చ గెలిచిండు గాని ఇంట గెలుసుడు కడియం సార్కు కష్టమైన టాస్కే ఉన్నదట. చూడాలిగా ఏమైతుందో.